Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatra. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే టాపిక్స్ చూడండమ్మా. ఫస్ట్ రోడ్ సేఫ్టీ గురించి అండ్ దాంతోపాటు మ్యాండేటింగ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇన్ ఎవ్రీ వెహికల్, పాసెంజర్ వెహికల్. సో ఆ రూల్స్ గురించి ఒక మంచి ఆర్టికల్ అనేటటువంటిది రావడం అనేది జరిగింది. సో డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా మాట్లాడదాం. సెకండ్ ఆర్టికల్ చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. సో ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏంటి, WHO ప్రకారం దాని డెఫినేషన్ ఏంటి, అండ్ ఈ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అనేటటువంటిది ఎక్కడ ఏర్పాటు అవబోతుంది, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎక్కడ దీనికి ఫౌండేషన్ అనేటటువంటిది వేయబోతున్నారు, గురుతేజ్ బహదూర్ 400th బర్త్ యానివర్సరీ ఆఫ్ గురుతేజ్ బహదూర్ సెలబ్రేషన్స్ గురించి మనకి న్యూస్లోకి వచ్చింది. ఆయన గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీస్ గురించి వచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 బదులు వై కాంట్ వి డీసెంట్రలైజ్ ఎడ్యుకేషన్ పాలసీస్ అనే విధంగా ఒక మంచి ఒపెడ్ ఆర్టికల్ వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. ఇండియన్ స్టాండ్ ఆన్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్. రష్యా యుక్రెయిన్ క్రైసిస్లో ఇండియా న్యూట్రల్ స్టాండ్స్ తీసుకుంటుంది. అలా తీసుకోక్కర్లేదు, రష్యాని కండెమ్ చేయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు అనే విధంగా ఒక మంచి ఆర్టికల్ వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ గురించి కూడా, WPI గురించి కూడా ఒక చక్కనైనటువంటి ఆర్టికల్ వచ్చింది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేటటువంటిది చేసుకుందాం, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో మీ అందరికీ తెలిసిన విషయమే, మొత్తానికి 50,000 సబ్స్క్రైబర్స్ మన ఛానల్ సంపాదించుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ శుభ సమయాన 10% ఆఫ్ 10,000 ఆఫ్ మెయిన్ కోర్సెస్ మీద 10,000 ఆఫ్ అనేటటువంటిది ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. సో UPSC ఆన్లైన్ 60,000 ఫీ కాస్త 50,000 మాత్రమే మన సబ్స్క్రైబర్స్కి. UPSC ఆఫ్లైన్ కాస్త 70,000 కాకుండా 60,000 మాత్రమే. ఆఫ్లైన్ ఎక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది, శ్రీకాకుళంలో కూడా మన ఇన్స్టిట్యూట్ ఉంది. APPSC గ్రూప్ 1 లేదా TSPSC గ్రూప్ 1 మీరు ఏది జాయిన్ అవ్వాలనుకున్నా 45,000 కానే కాదు, కేవలం 35,000 రూపీస్ మాత్రమే, 30,000 రూపాయలు మాత్రమే. ఓకేనా. సో ఈ ఫీజు కూడా 30th ఏప్రిల్ వరకే మీకు వ్యాలిడిటీలో ఉంటుంది. NCERT ఫౌండేషన్ కోర్స్ మీద కూడా 10% ఆఫ్ ఉంది చూడండి, 15,000 కాకుండా 13,500 రూపీస్ మాత్రమే. ఆప్షనల్స్ కూడా 25,000 కాకుండా 22,500 మాత్రమే. ఆప్షనల్స్ చూడండి, మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ PSIR సురేష్ సార్ చెప్తారు. నేను చెప్పేటటువంటి ఆప్షనల్ సోషియాలజీ ఆప్షనల్ నేను చెప్తాను, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఆంథ్రపాలజీ శ్రీనివాస్ సార్ చెప్తారు. అండ్ దాంతోపాటు మనకి తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో కూడా మీరు జాయిన్ అవ్వాలంటే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో మొత్తానికి 5 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం, చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేటటువంటిది ఉంటుంది. 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళైతే చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. మరి మన హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా, అండర్స్టాండింగ్ ద ఎడిషనల్ ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేట్ ఫర్ వెహికల్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో మనం ఈ ఆర్టికల్ని మాట్లాడతాం. అండ్ GS పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం ఈ ఆర్టికల్ని మాట్లాడతాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా ఇన్డెప్త్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్ని కోణాల నుంచి ఈ ఆర్టికల్ని విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది బ్యాక్గ్రౌండ్ నుంచి. సో ఈ ఆర్టికల్ని మనం మాట్లాడే ముందు రోడ్ సేఫ్టీ గురించి కొన్ని మనం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటటువంటివి తెలుసుకుందాం. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో మీ అందరికీ తెలుసు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద డామినెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియా. అవునా కదా. ఎక్కువ మంది రోడ్డు మార్గం ద్వారాగానే ట్రావెల్ చేయడం అనేటటువంటిది, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాన్ని చేరుకోవడం అనేటటువంటిది జరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాఫిక్ షేర్ చూసుకున్నా, అంటే ఎక్కువ ట్రాఫిక్ అనేటటువంటిది, ఎక్కువ వాహనాలు అనేటటువంటివి మనకి రోడ్డు మీదే ప్రయాణించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు నేషనల్ ఎకానమీకి కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ యొక్క కంట్రిబ్యూషన్ అనేటటువంటిది చాలా ఎక్కువ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కాదా.
రైట్. సో అయితే మరి రోడ్ ట్రాన్స్పోర్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేటటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి అంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఎక్కువ వెహికల్స్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నెంబర్ పెరిగింది. అండ్ దాంతోపాటు లెంత్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ లెంత్ ఏదైతే ఉంటుందో అది కూడా పెరగడం అనేది జరిగింది. అంటే ఎక్కువ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వాలు వేస్తున్నాయి. అండ్ ఇదంతా పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే దేర్ వాజ్ యాక్చువల్లీ ఎ నెగిటివ్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. సో రోడ్ నెట్వర్క్స్ అనేటటువంటివి పెరగడం, నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేటటువంటివి పెరగడం వల్ల ఏం జరుగుతుంది, ఈ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, రోడ్ యాక్సిడెంట్స్ కూడా అదే విధంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ వాజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ డెత్. చాలామంది చనిపోతున్నారు అండ్ చాలామంది డిజేబుల్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. చాలామంది అవిటి వాళ్ళు అవ్వడం అనేది, చేతులు కాళ్ళు కోల్పోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హాస్పిటలైజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. చాలామంది హాస్పిటల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో వీటన్నింటి కారణాల వల్ల దేని మీద ఇంపాక్ట్ పడుతుంది, కంట్రీ యొక్క ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుందా లేదా? కంట్రీ యొక్క ఎకానమీ మీద ఇంపాక్ట్ అనేటటువంటి తప్పకుండా పడుతుంది. ఒకవేళ ఎవరైతే రోడ్ యాక్సిడెంట్కి గురై చనిపోయినటువంటి వ్యక్తి సోల్ బ్రెడ్ విన్నర్ అనుకోండి, సపోజ్ ఆ ఒక్కడే పనిచేస్తున్నాడు అనుకోండి ఇంట్లో, సో ఆ ఒక్కడి మీద నడుస్తుంది అనుకోండి ఇల్లంతా, అప్పుడు ఆ ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి చనిపోతే రోడ్డు మీద పడిపోతుందా లేదా? లేకపోతే ఆ వ్యక్తి డిజేబుల్ అయితే పని చేయలేనప్పుడు పక్షంలో ఏం జరుగుతుంది, చాలా ఇది అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ ట్రీట్మెంట్ ఖర్చులకి వీటన్నింటి వల్ల ఏం జరుగుతుంది, చాలామంది పేదరికంలోకి జారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకే రోడ్ సేఫ్టీని ఎన్షూర్ చేయడం అనేటటువంటిది గవర్నమెంట్స్ మీద ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అవునా? మరి వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఎక్కువగా చూడండి. Now let us look at the major causes of road accidents. The first major reason ఏంటో తెలుసా? మొదటి మేజర్ రీజన్ ఫాల్టీ రోడ్ డిజైన్ అమ్మ. సో రోడ్ డిజైన్స్ అనేటటువంటివి సరిగ్గా చేయకపోతే రోడ్ యాక్సిడెంట్స్ అనేటటువంటివి ఎక్కువగా అవుతాయి. ముఖ్యంగా సో సింగిల్ లేన్ రోడ్డు ఉందనుకోండి, ఒక షార్ప్ కర్వ్ ఉందనుకోండి, ఇటు నుంచి వాహనాలు వస్తాయి, అటు నుంచి వాహనాలు వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏం జరుగుతుంది, నైట్ టైంలోని గట్రా ఎక్కువ అలాంటి దగ్గర యాక్సిడెంట్లు అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. సో రెండవది ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెఫిసిట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది కూడా సరిగ్గా లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్యాథటిక్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్ అండ్ వెహికల్స్ సరిగ్గా కండిషన్లో లేకపోవడం, విజిబిలిటీ సరిగ్గా లేకపోవడం, రోడ్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సరిగ్గా లేకపోవడం, అండ్ కన్స్ట్రక్షన్లో సరైనటువంటి మెటీరియల్స్ కూడా వాడకపోతే ఏం జరుగుతుంది, రోడ్లు అనేటటువంటివి ఈజీగా పాడైపోతాయి. తద్వారా రోడ్డు యాక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయి, ప్రమాదాలు కూడా ఎప్పటికప్పుడే జరుగుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు పీపుల్ నెగ్లిజెన్స్ అండ్ రిస్క్, ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓవర్ స్పీడింగ్ కానీ, లేకపోతే ఆల్కహాల్ తాగి డ్రగ్స్ సేవించి డ్రైవింగ్ చేయడం కానీ, లేకపోతే టైర్డ్ అయిపోయి డ్రైవ్ చేయడం కానీ, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ, సీట్ బెల్ట్లు కానీ ఇవేవి వాడకుండా డ్రైవ్ చేయడం కానీ, ఇలాంటివి కూడా ఓవర్టేక్స్ చేయడం కానీ, ఇలాంటివి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు డిస్ట్రాక్షన్ వైల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వడం, ఫోన్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేయడం కానీ, లేకపోతే ఇంకేమైనా డిస్ట్రాక్ట్ అవుతూ డ్రైవ్ చేయడం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్. దాంతోపాటు ఓవర్లోడింగ్. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేటటువంటి సేవ్ చేయడం కోసం ఈ లారీలు, ట్రక్కుల వాళ్ళు ఏం చేస్తారు, పరిమితికి మించి లోడింగ్ అనేటటువంటిది పెంచుతారు. పరిమితికి మించి లోడింగ్ అనేది పెంచేటప్పుడు షార్ప్ టర్నింగ్స్, కర్వ్స్ వచ్చేటప్పుడు ఆ లారీ అనేటటువంటిది, ఆ ట్రక్ అనేటటువంటిది క్యారీ చేయగలదా, చేయలేదు, ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి, పీపుల్లో అవేర్నెస్ అనేటటువంటిది లేకపోవడం, చైతన్యం అనేటటువంటిది లేకపోవడం. సో ఎయిర్ బ్యాగ్స్, లేకపోతే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి కానీ వీటన్నిటి గురించి ప్రజలకు తెలియకపోవడం వల్ల కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ, గవర్నమెంట్ యొక్క అజాగ్రత్త అని చెప్పి మనం అనుకోవచ్చు. వీక్ వెహికల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇన్ ఇండియా. వెహికల్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేటటువంటివి ఇండియాలో చాలా పూర్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది.
అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అమ్మ. సో వెహికల్స్ అనేటటువంటివి బెటర్ ప్రొటెక్షన్తో రాకపోవడం వల్ల ఏం జరుగుతుంది, రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. సో 2010 అండ్ 2020ని యునైటెడ్ నేషన్స్ ద డికేడ్ ఫర్ రోడ్ సేఫ్టీ అని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది. ఆ సమయంలో చాలా వరల్డ్ వైడ్ డిఫరెంట్ గవర్నమెంట్స్ చాలా ఆలోచనలతో కానీ లేకపోతే చాలా మెజర్స్తో ముందుకు వచ్చినప్పటికీ ఇండియా ఇంకా స్టిల్ ఇట్ ల్యాక్స్ బిహైండ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇండియా ఇలాంటి వెహికల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంపోజ్ చేయడంలో, దాన్ని ఇది చేయడంలో, ఇంప్లిమెంట్ చేయడంలో ఇంకా ఇండియా వెనక్కి ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువగా జరగకుండా ఉండాలి అంటే వాట్ మైట్ బి వెరీ ఇంపార్టెంట్ రికమెండేషన్స్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఇండియాలో మనం రోడ్ యాక్సిడెంట్స్ని అరికట్టచ్చు, తద్వారా రోడ్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయొచ్చు. అది కూడా మనం తెలుసుకుంటే మనకు ఒక మంచి మెయిన్స్ ఆన్సర్ రాయడానికి బాగా ఉపయోగపడుతుంది కదా. సో అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ద ఫస్ట్ రికమెండేషన్ బిహేవియరల్ చేంజ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే మోటార్ సైకిల్ హెల్మెట్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేయమని కానీ, సీట్ బెల్ట్స్ యూసేజ్ అనేటటువంటిది చేయమని కానీ ప్రజల్లో అవేర్నెస్ అనేటటువంటిది తెలపాలి. అండ్ దాంతోపాటు ఆల్కహాల్ తాగుతూ డ్రైవింగ్ చేస్తే ఎంత ఘోరాతిఘోరమైనటువంటి నష్టం జరుగుతుందో ఆ విషయాలు కూడా ప్రజలకి తెలియపరచాలి. అండ్ దాంతోపాటు పోస్ట్ క్రాస్ రెస్పాన్స్ అండ్ ఎఫెక్టివ్ ట్రామా కేర్. సో ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే దీస్ అంబులెన్సులు కానీ ఇవన్నీ రెస్పాండ్ అవ్వాలి, ఆ సీన్లోకి వెంటనే ఎంటర్ అవ్వాలి. సో పోస్ట్ క్రాష్ కేర్ ఏదైతే ఉంటుందో అంటే ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ సో ఏమవ్వాలి, తక్కువ ఖర్చు అనేటటువంటిది అవ్వాలి. అండ్ దాంతోపాటు అప్రోప్రియేట్ ఎమర్జెన్సీ మెజర్స్ అనేటటువంటివి అండ్ అప్రోప్రియేట్ కేర్ అనేటటువంటిది కూడా తప్పకుండా తీసుకోవాలి. అంతేనా. నెక్స్ట్ మూడోది చూడండి, ఇంపార్టెంట్ రికమెండేషన్, సేఫ్ రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కల్పించాలి. రోడ్స్ అనేటటువంటివి ఎప్పటికప్పుడు బాగు చేస్తూ ఉండాలి. రోడ్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్గా, గతుకులు లేకుండా, గుంతలు లేకుండా వాటి యొక్క ప్లానింగ్, డిజైన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ రోడ్స్ ఏదైతే ఉంటుందో అది ఉంటే రోడ్ ట్రాఫిక్ డెత్స్, రోడ్ ఇంజురీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, వెహిక్యులర్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేటటువంటివి ఇష్యూ చేయాలి. గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్టీ ఫీచర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎఫెక్టివ్ కార్ క్రాష్ స్టాండర్డ్స్, ఎఫెక్టివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేసే విధంగా వాళ్ళ మీద ఫోర్స్ చేయడం అనేటటువంటిది తీసుకురావాలి. పబ్లిక్ అవేర్నెస్ అనేటటువంటిది ఉండాలి, ప్రజలకు చైతన్యపరచాలి. అండ్ దాంతోపాటు పబ్లిసిటీ కూడా పెంచాలండి. సో ఎవరైతే సినిమాలో కానీ లేకపోతే ఎవరైతే ఇవి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే సినిమా యాక్టర్స్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, డైరెక్టర్స్ కానీ వీళ్ళతో యాడ్స్ అనేటటువంటివి చేయించి సో రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ అనేటటువంటిది పెంచాలి. అండ్ దాంతోపాటు ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, దోస్ పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రోడ్ కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వరల్డ్ ఇతర దేశాల్లో ఎలాంటి టెక్నిక్స్ వాడుతున్నారు, ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నారు, ఇలాంటి విషయాల మీద వాళ్ళకి అవగాహన అనేటటువంటిది కల్పించాలి. ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళకి కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అండ్ దాంతోపాటు క్రియేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్. సో ఏం జరుగుతుంది, మేము ఆల్రెడీ మీకు చెప్పాను ఏం జరుగుతుంది, యాక్సిడెంట్స్ జరగడం ఒక పక్కనైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది పేదరికంలోకి జారుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సో వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏం చేయాలంటే కొన్ని స్పెసిఫిక్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కంప్లీట్ ఖర్చు అంతా గవర్నమెంట్ భరించుకునేలాగా ఏం చేయాలి, ఇది అనేటటువంటిది కూడా చేయాలి. అంటే ఒక ఇన్సూరెన్స్ ఫండ్ అనేటటువంటిది కూడా ఏర్పాటు చేయాలి. అండ్ దాంతోపాటు ప్రజారోగ్యం ఏదైతే ఉంటుందో, పబ్లిక్ హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా సిగ్నిఫికెంట్గా స్ట్రెంథెన్ చేయాలి, బలపరచాలి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వీటన్నింటిలోని అన్ని రకాలైనటువంటి వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ అనేటటువంటిది దొరికేటట్టు చూసుకోవాలి. సో ఈ విధంగా మనం రోడ్ సేఫ్టీని ఇండియాలో ఎన్ష్యూర్ చేయగలం. అండ్ రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం దూరం చేయగలం. అంతేనా. రైట్ నాన్న. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మనకు న్యూస్లో ఏమొచ్చిందో చూద్దాం. సో చూడండి, రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది అంటే ఒక ప్రపోజల్తో ముందుకొచ్చింది. ఏంటి, ఇన్స్టలేషన్ ఆఫ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇన్ ఆల్ పాసెంజర్ వెహికల్స్. సో ఆల్ పాసెంజర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అందులో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేటటువంటి తప్పకుండా ఎన్ష్యూర్ చేయాలి. ప్రస్తుతానికి 2 మ్యాండేటరీ, ఇప్పుడు 6కి పెంచడం అనేటటువంటి జరిగింది. ఎందుకు, వెహికల్ ఆక్యుపెంట్స్ యొక్క సేఫ్టీ ఏదైతే ఉంటుందో సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడానికి అనమాట. ఇంతకీ ఎయిర్ బ్యాగ్స్ అంటే ఏంటి సార్?
సో అది కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు ఈ జనరల్ స్టాట్యూటరీ రూల్స్, జిఎస్ఆర్ నోటిఫికేషన్ రూల్స్ ఏవైతే ఇష్యూ చేశారో ఎయిర్ బ్యాగ్స్ మీద, వాటి గురించి మనం తెలుసుకోవాలి. అండ్ ఎడిషనల్ ఎయిర్ బ్యాగ్స్ ఉపయోగించడం వల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ వాట్ ఈస్ ద యూజ్. అండ్ ఎయిర్ బ్యాగ్స్ని 6 ఎయిర్ బ్యాగ్స్ని మ్యాండేటరీ చేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం వెనకాల వెహికల్ ప్రైజెస్ మీద, ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విషయాలు అనేటటువంటివి మనం తెలుసుకోవాలి. మరి అన్ని విషయాలని జాగ్రత్తగా తెలుసుకుందామా? వినండి. సో మొదట వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అన్ ఎయిర్ బ్యాగ్, అది తెలుసుకోవాలి లేదా? చూడండి. వాట్ ఈజ్ అన్ ఎయిర్ బ్యాగ్? ఎయిర్ బ్యాగ్ ఈజ్ యాక్చువల్లీ ఏ వెహికల్ ఆక్యుపెంట్ రిస్ట్రైన్ సిస్టమ్. వెహికల్ ఆక్యుపెంట్ అంటే వెహికల్లో కూర్చున్నటువంటి వ్యక్తి, అతన్ని రిస్ట్రైన్ చేసేటటువంటి సిస్టమ్, అతన్ని ఆపేటటువంటి సిస్టమ్, స్లో డౌన్ చేసేటటువంటి సిస్టమ్, విచ్ ఈస్ డిజైన్ టు ప్రివెంట్ సీరియస్ యాక్సిడెంట్స్, సీరియస్ ఇంజురీస్ ఆ వ్యక్తి గురి కాకుండా కాపాడడం అనేటటువంటి జరుగుతుంది ఆ వ్యక్తిని. బై ఇంటర్ఫియరింగ్ బిట్వీన్ డ్రైవర్, ఎక్కడ నుండి ఇది ప్లేస్ చేస్తారు, డ్రైవర్ ఆర్ వెహికల్ ఆక్యుపెంట్ అండ్ డాష్ బోర్డ్. సో ముందున్నటువంటి డాష్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో దీన్ని ప్లేస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దర్ ఇస్ ఎ కొలిజన్. ఎప్పుడైనా ఒక కొలిజన్ అనేటటువంటి జరిగితే, అంటే వెహికల్ వేరే వెహికల్ని గుద్దితే, ఆ సమయంలో దిస్ ఎయిర్ బ్యాగ్స్ అనేటటువంటి ఓపెన్ అయ్యి సీరియస్ ఇంజురీస్ కలగకుండా కాపాడడం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు వెహికల్స్, కార్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మీ డ్రైవ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, 80 kmph km/h ప్లస్ అనేటటువంటిది ఏ సమయంలో కూడా వెళ్ళకూడదు. సో 80+ మీ యొక్క స్పీడోమీటర్ దాటింది అంటే వెంటనే మీ పేరెంట్స్ కానీ, నిన్ను కట్టుకున్న పిల్లం కానీ, లేకపోతే నీ బిడ్డలు కానీ తప్పకుండా గుర్తుకు రావాలి. 80 kmph+, ఇవన్నీ మీకు సేఫ్టీ కింద ఉపయోగపడతాయి. కానీ మీరు ఓవర్ స్పీడింగ్ అనేటటువంటిది చేస్తే అది లక్, బతికితే బతుకుతాం, లేకపోతే లేదు. ఒకవేళ సివియర్ ఇంజురీస్ అయితే మరి ఏం చేయలేం, చాలా ఇబ్బంది పడాలి. కానీ 80 kmph మీరు ఆ స్పీడ్ లోపలే మీరు వెళ్ళగలిగితే మాత్రం ఏ వెహికల్ అయినా చక్కగా కంట్రోల్ అవుతుంది. అండ్ ఇవన్నీ చక్కగా పనిచేస్తాయి. ఎయిర్ బ్యాగ్ కానీ, సీట్ బెల్ట్ కానీ, ఇవన్నీ మీకు నిజంగా మీ ప్రాణాన్ని రక్షిస్తాయి, అందులో డౌటే లేదు. బట్ 80 కంటే మీరు ఎక్కువ వెళ్ళారు అంటే మరేం చేయలేం. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో నేను ఇచ్చే ఒక చక్కనైనటువంటి టిప్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు మరి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రీసెంట్ రూల్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఏంటా రూల్స్ అని చెప్పుకున్నాం? జనరల్ స్టాట్యూటరీ రూల్స్ లేదా జిఎస్ఆర్ రూల్స్ అంటాం, నోటిఫికేషన్ ఆన్ ఎయిర్ బ్యాగ్స్. సో ఈ రూల్స్ ఏవైతే ఉంటాయో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ మీకు ఒక పిక్చర్ అటాచ్ చేస్తాను, సో దట్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదురుతుంది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు ఒక పిక్చర్ అనేటటువంటిది కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ రూల్స్ ప్రకారం ఏం చేశారు అంటే, వెహికల్స్ ఫ్రమ్ 2022 2022 నుంచి రాబోయేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, దే విల్ హ్యావ్ 2 సైడ్ బై సైడ్ టోర్సో ఎయిర్ బ్యాగ్స్. ఈ 2 ఎయిర్ బ్యాగ్స్ ఇప్పటికే మ్యాండేటరీ, తప్పకుండా ఉండాలని చెప్తున్నారు ఇప్పటికే. సో ఇప్పుడు కొత్తగా రూల్స్ ప్రకారం ఏం చేశారు, వీటిని టోర్సో ఎయిర్ బ్యాగ్స్ అంటాం. ఈ టోర్సో ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మ్యాండేట్ చేశారు. మొత్తం ఎన్ని? 4 అయినాయి. అండ్ దాంతోపాటు ఇట్ ఆల్సో మ్యాండేట్స్ ద ఫిట్టింగ్ ఆఫ్ 2 సైడ్ కట్టెన్ ఆర్ ట్యూబ్ ఎయిర్ బ్యాగ్స్. సో ఇవి కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్. యువతల పక్క కూడా సేమ్ ఉంటాయి అనమాట. యువతల పక్క డోర్కి కూడా సేమ్ అలాంటి ఒక ఎయిర్ బ్యాగ్ అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆఫ్టర్ October 1, 2022, October 1, 2022 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయ్యేటటువంటి అన్ని వెహికల్స్ కూడా తప్పకుండా దిస్ పర్టిక్యులర్ 6 ఎయిర్ బ్యాగ్ సిస్టమ్తో రావాలి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ది ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ బి టెస్టెడ్ టు ఎన్షూర్ దే మీట్ ద AIS 099 స్టాండర్డ్స్ ఫర్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్. ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ సరిగ్గా కాపాడుతుందా లేదా, ఎఫెక్టివ్గా ఎయిర్ బ్యాగ్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేటటువంటి టెస్టింగ్ కూడా మ్యాండేటరీగా చేస్తారన్నమాట. అర్థమైందా? దే షుడ్ బీ ప్రూవ్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ టెస్ట్. సో ఇది మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో మరి ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, వాటి వల్ల లాభాలు ఏంటి, వాటి వల్ల యూసేజ్ ఏంటి చూడండి. సో ఈ విధంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేటటువంటివి ఇది చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, వీ కెన్ ఈజీలీ ప్రివెంట్ టోర్సో ఇంజురీస్. మొండానికి జరిగేటటువంటి ఇంజురీస్ ఏవైతే ఉన్నాయో, దెబ్బలు ఏవైతే ఉన్నాయో తగలకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు
సో ఆక్యుపెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన వెహికల్ నుంచి ఎజెక్ట్ అవ్వకుండా, బయటికి పడిపోకుండా, సో కార్ అనేది బోల్తా కొట్టింది అనుకోండి, ఆ టైంలో వ్యక్తి పడిపోయాడు అనుకోండి, చాలా సివియర్ ఇంజరీస్ జరుగుతాయి లేదా ఎగ్జెక్ట్ అవ్వకుండా కూడా దిస్ పర్టిక్యులర్ సిస్టమ్ అనేటటువంటిది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఒకవేళ ఈ రోల్ ఓవర్ క్రాష్ జరిగింది అనుకోండి, అంటే బండి బోల్తా పడింది అనుకోండి, ఆ సమయంలో ఈ ట్యూబ్ ఎయిర్ బ్యాగ్స్ లేదా కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో హెడ్ ఇంజురీ జరగకుండా, వెనకున్న వాళ్ళకు కూడా హెడ్ ఇంజురీ జరగకుండా చాలా చాలా ఉపయోగపడడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ వుడ్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ ప్యాసింజర్ సేఫ్టీ. ప్యాసింజర్ యొక్క సేఫ్టీ కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ నిజంగా తప్పకుండా వర్క్ అవుతుంది, రిగార్డ్లెస్ ఆఫ్ వెహికల్ వేరియంట్ అని చెప్పి మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే పెద్ద వెహికల్స్ తీసుకుంటే, ఇప్పుడు బెంజ్ కానీ మెర్సిడెస్ కానీ తీసుకుంటే అక్కడ ప్రొటెక్షన్ బాగుంటుంది, కానీ ఇది ఇలా మ్యాండేట్ చేయడం వల్ల ఏ వెహికల్లో అయినా బెటర్ ప్రొటెక్షన్ ఎవరైతే ప్యాసింజర్ ఉంటారో ఆయనకి దొరుకుతుందనే విధంగా చెప్తున్నారు. అయితే ఈ పర్టిక్యులర్ సిస్టమ్ అనేటటువంటిది, పర్టిక్యులర్ రూల్ అనేటటువంటిది ఎన్ఫోర్స్ చేస్తే వెహికల్ యొక్క ప్రైసెస్ అనేటటువంటివి పెరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఈ 4 అడిషనల్ ఎయిర్ బ్యాగ్స్, ఆల్రెడీ 2 మ్యాండేటరీ కదా, ఈ 2 కాకుండా మిగిలిన 4 అనేటటువంటిది యాడ్ చేయడానికి సో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టే 17,600 రూపీస్ పడ్డం అనేటటువంటి జరుగుతుందంట. సో మొత్తం ఆపరేషనల్ కాస్ట్ ఇవన్నీ కలుపుకొని ఈజీగా ఒక 60 నుంచి 70 వేలు కార్ యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ ఇన్ సమ్ కేసెస్ ద కాస్ట్ కుడ్ బి హయ్యర్ యాజ్ కంపెనీస్ విల్ నీడ్ టు మేక్ ఇంజనీరింగ్ చేంజెస్. సో కార్ యొక్క స్ట్రక్చర్ అనేటటువంటిది ఇప్పుడు ఒకలా ఉంది, సో ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేటటువంటివి పెట్టడానికి ఇంజనీరింగ్ చేంజెస్, ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ అనేటటువంటి చాలా మార్పులు తీసుకురావాలి, చాలా ఖర్చు పెట్టాల్సి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. సో అది ఒక పెద్ద ప్రాబ్లం. సో కాస్ట్లు అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాస్ట్లు అనేటటువంటివి పెరిగితే, ప్రైసెస్ పెరిగితే కార్ యొక్క ప్రైసెస్ ఏం జరుగుతుంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద సివియర్ ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. సో ఇది మనకు న్యూస్లోకి రావడం అనేటటువంటి జరిగిందమ్మా. డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఈ ఆర్టికల్ అయితే మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను, చక్కగా మీరు అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వింటారా? వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. Prime Minister to open a slew of projects in Gujarat. Very important article regarding GS Paper 2 Health, GS Paper 3 Infrastructure, GS Paper 2లోనే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా మీకు వింటే క్లియర్గా మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక 3 రోజుల పర్యటన కింద గుజరాత్ని సందర్శించనున్నారు, తన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ని. అక్కడ చాలా ప్రాజెక్ట్స్ అనేటటువంటివి స్టార్ట్ చేయబోతున్నారంట. కొన్ని స్కూల్స్ వీటిని స్టార్ట్ చేయబోతున్నారు. వాటన్నింటిలో వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO's ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయబోతుండడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ పర్టిక్యులర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం చాలా ఆస్పెక్ట్స్ అనేటటువంటివి తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా ఈ ఆర్టికల్ కూడా అర్థమవుతుంది. వినండి నాన్న. సో WHO's వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో దీని గురించి మనం తెలుసుకునే ముందు ఇంతకీ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. ట్రెడిషనల్ మెడిసిన్ యొక్క డెఫినేషన్ కానీ అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకుంటే మనకి ఈజీగా ఈ ఆర్టికల్ని మనం కాంప్రహెండ్ చేయగలుగుతాం. జాగ్రత్తగా వినండి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో WHO ఏదైతే ఉందో అది ట్రెడిషనల్ మెడిసిన్ అనేటటువంటి ఒక వర్డ్ని ఎలా డిఫైన్ చేయడం అనేటటువంటి జరిగిందో చూడండి. ఇట్ డిస్క్రైబ్స్ ట్రెడిషనల్ మెడిసిన్ యాజ్ ద టోటల్ సమ్ ఆఫ్ నాలెడ్జ్, విజ్ఞానము, స్కిల్, నైపుణ్యత, ప్రాక్టీస్, చర్య లేదా క్రియ, విచ్ ఆర్ ఎలా ఉండాలి, ఇండిజినస్గా ఉండాలి. ఇండిజినస్గా ఉండడం అంటే ఆ దేశానికి కానీ లేకపోతే ఆ కల్చర్కి కానీ చెంది ఉండాలి. అర్థమైందా? దట్ డిఫరెంట్ దిస్ నాలెడ్జ్, స్కిల్ అండ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ఇండిజినస్ దట్ హ్యావ్ యూజ్డ్ ఓవర్ టైమ్. ఇంకొకటి ఏంటి, ఓవర్ టైం, తరతరాలుగా అది యూజ్ చేయబడాలి. ఎందుకు? టు మెయింటైన్ హెల్త్, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి కానీ, టు ప్రివెంట్ ఎ డిసీజ్, ఒక డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి కానీ, లేకపోతే డయాగ్నైజ్ ఎ డిసీజ్,
పలానా వాడికి ఒక జబ్బు వచ్చింది అని చెప్పి డయాగ్నైజ్ చేయడానికి కానీ, అండ్ ట్రీట్ ఫిజికల్ అండ్ మెంటల్ ఇల్నెస్. ట్రీట్మెంట్ కూడా ఏదైనా ఫిజికల్ ఇల్నెస్ కానీ మెంటల్ ఇల్నెస్ కానీ ట్రీట్ చేస్తుంటే ఓవర్ ద టైమ్ దాన్ని ఏమంటాము, దాన్ని ట్రెడిషనల్ మెడిసిన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇండియాలో చాలా ట్రెడిషనల్ మెడిసినల్ ప్రాక్టీసెస్ అనేటటువంటివి ఉన్నాయి, థెరపీస్. లైక్ యోగా ఏదైతే ఉందో యోగా ఉంది, అండ్ దాంతోపాటు మన ఆయుర్వేదం ఏదైతే ఉంటుందో ఆయుర్వేదం అనేది ఉంది. సో ఆయుర్వేద మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, మన పవిత్ర గ్రంథాలు కానీ లేకపోతే మన చారిత్రాత్మక గ్రంథాలు కానీ మనకిచ్చినటువంటి వారసత్వ సంపద అని చెప్పైతే మనం చెప్పుకోవచ్చు. అండ్ సిద్ధ కానీ యునాని కానీ ఇవన్నీ మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. సపోజ్ చరక సంహిత కానీ సుశ్రుత సంహిత కానీ ఇలాంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిఫరెంట్ సర్జికల్ ప్రాక్టీసెస్, డిఫరెంట్ వ్యాధుల గురించి కూడా మెన్షన్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. సో దిస్ ఆయుర్వేద అండ్ యోగా ఏవైతే ఉన్నాయో దే ఆర్ వైడ్లీ ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా. ఈ రెండు ఇండియాలో చాలా ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. అండ్ సిద్ధా సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు, ఎక్కువగా సదరన్ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు అండ్ కేరళ, ఈ రెండు రాష్ట్రాల్లో దీన్ని ఎక్కువగా ఫాలో అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో లే లడాక్ అండ్ హిమాలయన్ రీజియన్స్ అయినటువంటి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, డార్జిలింగ్, లహౌల్ అండ్ స్పితి వ్యాలీ ప్రాంతాల్లో సోవా రిక్పా సిస్టమ్ అనేటటువంటి ఇంకొక సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, సోవా రిక్పా సిస్టమ్. సోవా రిక్పా సిస్టమ్ అనేటటువంటిది ఎక్కువగా హిమాలయన్ రీజియన్లో మనకు కనిపిస్తుంది అనమాట. సపోజ్ లే లడాక్ అండ్ దాంతోపాటు హిమాలయన్ రీజియన్స్ అయినటువంటి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, డార్జిలింగ్, స్పితి వ్యాలీ ఇలాంటి దగ్గర ఇది కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రెడిషనల్ మెడిసిన్. ఇప్పుడు మరి ఏంటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్, దాన్ని మన గుజరాత్ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా, వినండి. సో చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. సో దీని గురించి మనం ఫ్యాక్ట్స్ అనేటటువంటి తెలుసుకోవాలి. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ దీనికి గ్రీన్ సిగ్నల్ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. సో దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు, ఎప్పుడు అనౌన్స్ చేశారో కూడా మనం తెలుసుకోవాలి. అనౌన్స్డ్ బై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కలిపి అనౌన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడమ్మా అంటే 5th ఆయుర్వేద డే. ఈ 5th ఆయుర్వేద డే ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేయడం అనేటటువంటి జరిగిందంటే 13th నవంబర్ 2020, నవంబర్ 13, 2020 మనం 5th ఆయుర్వేద డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఆయుర్వేద డే నవంబర్ 13 మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? అండ్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, అండ్ దాంతోపాటు ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే ఏంటి హోమియోపతి, ఎస్ అంటే సిద్ధ, సోవా రిక్పా అని కూడా అంటారు. ఓకేనా? సో దీస్ వీటి మీద ఎక్కువ ట్రెడిషనల్ మెడిసిన్ మీద ఎక్కువ ఎంఫసిస్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏదైతే ఉంటుందో ఏర్పాటు చేయబడింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండర్లో ఇది వర్క్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ అంటే గుజరాత్లోని జామ్నగర్లో ఎస్టాబ్లిష్ అవ్వబోయేటటువంటి దిస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. దిస్ విల్ బి ద ఫస్ట్ గ్లోబల్ సెంటర్ for traditional medicine. So this new center for World Health Organization for Traditional Medicine ఇది ఎక్కడ సెటప్ చేయబడుతుంది అంటే జామ్నగర్, గుజరాత్. What is it saying? To channel the potential of traditional medicine by integrating with technological advancements. సో ఆల్రెడీ ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వైద్యం ఏదైతే ఉంటుందో దానికి టెక్నికల్ పుష్ అనేటటువంటిది ఇచ్చి టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ సిస్టమ్స్ అనేటటువంటివి దానికి అందించడం వల్ల, ఈ మెథడ్స్ అనేవి దానికి అందించడం వల్ల ఈ ట్రెడిషనల్ మెడిసిన్ని అండ్ ప్రాచీన ఈ సంపద ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అనేటటువంటిది ఏర్పాటు
అలవాటు అవ్వడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. సో డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? వినండి. ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గురు తేజ్ బహదూర్స్ బర్త్ యానివర్సరీ ఫీట్ ఎట్ రెడ్ ఫోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 హిస్టరీ అండ్ జిఎస్ పేపర్ 1లోని కల్చర్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచే సెలెక్ట్ చేసుకున్నానమ్మా. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో the government of India, the central government, they will celebrate the 400th birth anniversary of Guru Tez Bahadur with a 2-day event at the Red Fort starting Wednesday and the release of a commemorative postage stamp and coin. So Guru Tez Bahadur యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ అనేటటువంటి బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేటటువంటివి చేయబోతున్నారంట ఎర్రకోటలో. సో 2-day ఈవెంట్ కింద ఒక 2 రోజులు చేయబోతున్నారంట. అండ్ దాంతోపాటు ఈవెంట్ని కమెమరేట్ చేస్తూ ఒక పోస్టేజ్ స్టాంప్ అండ్ కాయిన్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు సో యూనియన్ కల్చర్ మినిస్టర్ ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనం హూ ఈజ్ దిస్ గురు తేజ్ బహదూర్ అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి, ఫోకస్డ్గా వినండి. మీకు చక్కగా ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎవరు ఇంతకీ గురు తేజ్ బహదూర్ చూడండి. ఎందుకు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈయన యొక్క 400th బర్త్ యానివర్సరీ కోసం 2-day ఈవెంట్ చేయాలని చెప్పి అనుకుంటుంది? ఇది మనం తెలుసుకోవాలి. హీఈస్ యాక్చువల్లీ ద 9th సిక్ గురు. సిక్ రిలీజన్లో మొత్తం 10 గురువులు ఉంటారు, సిక్ గురువులు. సో అందులో 9వ గురువు ఎవరు అంటే గురు తేజ్ బహదూర్. ఫర్ సిక్ రిలీజియస్ టెక్స్ట్ అయినటువంటి గురు గ్రంథ్ సాహిబ్ ఏదైతే ఉందో దీన్ని ఆది గ్రంథ్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. దీనికోసం ఈయన చాలా చాలా రచనలు అనేటటువంటివి చేశారు. చాలా హైమ్స్, శ్లోకాలు ఏవైతే ఉంటాయో అవి రాయడం అనేటటువంటిది జరిగింది. సలోక్స్ అంటే శ్లోకాలు, లేకపోతే కప్లెట్స్, లేకపోతే అదర్ ఇంపార్టెంట్ సాంగ్స్, ప్రేయర్స్, ఇలాంటివి చాలా రాయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈజ్ ట్రావెల్డ్ వైడ్లీ టు ప్రీచ్ గురునానక్స్ టీచింగ్స్. ఫస్ట్ సిక్ గురు అయినటువంటి గురునానక్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో టీచింగ్స్ని ప్రీచ్ చేయడానికి ఈయన దేశం మొత్తం తిరగడం అనేటటువంటిది జరిగింది. రైట్, కంట్రీ మొత్తం తిరగడం అనేటటువంటిది జరిగింది. మరి గురు తేజ్ బహదూర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు పుట్టడం అనేటటువంటిది జరిగింది? 1st April 1621. ఎక్కడండి? అమృత్సర్లో పుట్టడం అనేటటువంటిది జరిగింది. ప్రజెంట్ డే పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అమృత్సర్లో ఈయన పుట్టడం అనేది జరిగింది. అండ్ పుట్టినప్పుడు ఈయన పేరు ఏంటి అంటే త్యాగమాల్. దిస్ ఈజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ గురు తేజ్ బహదూర్. అండ్ ఇతని పేరెంట్స్ ఎవరు అంటే గురు హర్గోబింద్ అండ్ మాతా నానకి. వీళ్ళిద్దరూ పేరెంట్స్ అండి. అండ్ గురు హర్గోబింద్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద 6th గురు, గుర్తుపెట్టుకోండి. సో ఈయన 9th గురు. సో 6th ఈయన తర్వాత సో గురు హర్గోబింద్ ఎందుకు ఇతను కొడుకైనటువంటి గురు తేజ్ బహదూర్ని చేయలేదు వెంటనే అంటే ఈయన సాల్వేషన్ వైపు, మోక్షం వైపు, ముక్తి వైపు అడుగులు వేయడం అనేది జరిగింది. సో అందుకే గురు హర్గోబింద్ తన మనవడిని తర్వాత సిక్ గురువు చేయడం అనేటటువంటి జరిగింది. తన మనవడి తర్వాత తన ఇంకొకడికి ఎవరైతే ఉంటారో ఆయన రావడం అనేది జరిగింది. తర్వాత 9th సుగ్గురిగా గురు తేజ్ బహదూర్ ఎవరైతే ఉన్నారో ఆయన రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో చిన్నప్పుడే ఈయన మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్మెన్షిప్, హార్స్ రైడింగ్ ఇలాంటి చాలా విద్యలను నేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇతని యొక్క వైఫ్ పేరు ఏం పేరు అంటే గుజారి. (1633) పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇన్ 1656 వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోతారు. ఆ గ్రామం పేరేం పేరు అంటే బకాలా, వేర్ గురు తేజ్ బహదూర్ తన యొక్క రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని ప్రార్థనలతో గలపడం అనేటటువంటిది జరిగింది ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో. సో మొఘల్ సుప్రమసీని ఈయన ఒప్పుకోనందుకు సో ఔరంగజేబ్ ఏం చేస్తారు అంటే ఇతన్ని బిహెడ్ చేయడం అనేది జరిగింది, తల నరికించడం అనేటటువంటిది జరుగుతుంది. అప్పటి నుంచి సిక్కులకి అండ్ దాంతోపాటు మొఘలులకి మధ్య తీవ్రమైనటువంటి వైరం అనేటటువంటిది మొదలైందమ్మా. ఓకేనా? సో ఇతని యొక్క 10th సిక్ గురుగా ఈయన కొడుకు అయినటువంటి గోవింద్
అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ గురు గోబింద్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన కొడుకు, ఇతని తండ్రి యొక్క మరణానికి ప్రతీకారంగా ఈయన ఖల్సా అనేటటువంటిది స్టార్ట్ చేస్తారు. అంటే సిక్ ఇదేదైతే ఉంటుందో ఆర్మీ మిలిటరీ ఏదైతే ఉంటుందో సెపరేట్ సోల్జర్స్ని తయారు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరికి ఎగనెస్ట్గా? మొఘల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగనెస్ట్గా. ఓకేనా? రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ గురు తేజ్ బహదూర్. కంప్లీట్గా ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈయన యొక్క 400th బర్త్ యానివర్సరీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడ్ ఫోర్ట్లో సెలబ్రేట్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. అండ్ స్టాంప్ కాయిన్ కూడా ఇతని బర్త్ యానివర్సరీని కమమరేట్ చేస్తూ రిలీజ్ చేయబోతున్నారని చెప్పి యూనియన్ కల్చర్ మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో ఇది మనకు న్యూస్లోకి వచ్చింది. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కన్సెన్సస్ కీ ఫర్ ఎడ్యుకేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో ఎడ్యుకేషన్లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 7 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది? వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, తమిళనాడు ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ ఈస్ కన్స్టిట్యూయింగ్ ఏ కమిటీ. ఒక కమిటీని మేము ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు? టు డ్రాఫ్ట్ సంథింగ్. వాట్ ఈస్ దట్ సంథింగ్? టు డ్రాఫ్ట్ ఇట్స్ ఓన్ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ. స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని మేము తీసుకురాబోతున్నామని చెప్పి రీసెంట్గా అనౌన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020తో మన సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఎప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది పలుసార్లు క్రిటిసైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అవునా? సో సెంటర్ ఎంతకి వెనక్కి తగ్గకపోతే మేమే ఒక స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తున్నాము అని చెప్పారు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. దీని యొక్క ప్రొవిజన్స్ ఏంటి, ఏం తీసుకురాబోతున్నారు, ఇవన్నీ మీకు తెలుస్తాయి. అయితే స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వీటిని తీసుకురావచ్చా? తీసుకొస్తే ఏంటి మనకి మంచి జరుగుతుంది? స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీస్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీస్? ఫస్ట్ చూడండి. ఇట్ విల్ గివ్ ద స్టేట్ ఎ వాయిస్. రాష్ట్ర ప్రభుత్వానికి వాయిస్ అనేటటువంటిది ఇచ్చినట్టు అవుతుంది. ఏంటి? ఈ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీస్ అనేటటువంటివి తీసుకురావడం వల్ల. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల వాళ్ళ రాష్ట్రాలకి ఒరిగేటటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమిస్తూ ఓవర్కమ్ చేస్తూ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటికి ఉపయోగపడేటట్టు స్టేట్ ఫ్రెండ్లీ లేకపోతే టైలర్ మేడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే టైలర్ మేడ్ పాలసీ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు రావచ్చు అన్నమాట. సో డీప్ పాలసీ ఎంగేజ్మెంట్ ద్వారా అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి బ్యూరోక్రసీ ఏవైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు కూడా జరిపి అండ్ దాంతోపాటు దిస్ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు రావడం వల్ల ఏం జరుగుతుంది? ఎఫెక్టివ్నెస్ కూడా పెరగడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ రాష్ట్రాల మధ్య కాంపిటీషన్ కూడా మొదలవుతుంది. వివిధ రాష్ట్రాలకు ఎలో చేస్తారనుకోండి ఎడ్యుకేషన్ పాలసీస్ తీసుకురమ్మని. సో ఎడ్యుకేషన్ మెట్రిక్స్ ఏ రాష్ట్రం అయితే పెరుగుతుందో ఆ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలు నేర్చుకుంటే వేరే రాష్ట్రాల నుంచి పోటీతత్వం అనేటటువంటిది పెరుగుతుంది. స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్, ఈవెన్ విలేజ్ లెవెల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం వల్ల మన నేషనల్ పాలసీని హోలిస్టిక్గా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఎందుకు? ఏ పాలసీ అయినా లక్ష్యం ఏంటి? ఎడ్యుకేషన్ అనేటటువంటిది, విద్య అనేటటువంటిది ఎఫెక్టివ్ అవ్వడం. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, విద్య ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఉండడం అనేటటువంటిది జరిగింది. మనకి Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దానిలో 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్, రెండవది ఏంటి స్టేట్ లిస్ట్, మూడవది ఏంటి కాన్కరెంట్ లిస్టు. యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎవరండి చట్టాలు చేయాలి? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి. సపోజ్ డిఫెన్స్ ఉంది, అది యూనియన్ లిస్ట్లో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరండి చట్టాలు చేస్తారు? స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. సపోజ్ మనం వాటర్ కానీ లేకపోతే దిస్ పర్టిక్యులర్ లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, ల్యాండ్ కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాయి. కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటాం. కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరండి చట్టాలు చేస్తారు? బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్.
యూనియన్ గవర్నమెంట్ అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చట్టాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో విద్య అనేటటువంటిది పెంపొందించడం, విద్యని స్ట్రెంథన్ చేయడం అనేటటువంటిది ఒక్క కేంద్ర ప్రభుత్వం బాధ్యతే కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా. సో రాష్ట్రాలు అండ్ సెంటర్ కలిపి కోఆర్డినేట్ అయ్యి కొలాబరేట్ అయ్యి ఎడ్యుకేషన్ పాలసీని ఫార్ములేట్ చేస్తే బాగుంటుందనే విధంగా మనకి ఈ ఆర్టికల్లో చెప్తున్నారన్నమాట. అండ్ దాంతోపాటు దిస్ సెంట్రలైజేషన్ ఏదైతే ఉందో, సెంట్రలైజేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అండ్ కన్సర్న్స్ అనేటటువంటివి ఉన్నాయని కూడా మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో చాలామంది ఏమంటారు అంటే చేంజ్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అలైన్డ్ విత్ ద వన్ నేషన్ వన్ సిస్టమ్ ప్రిన్సిపల్, కానీ మనకి సెంట్రలైజ్ చేయకుండా స్టేట్స్కి ఇస్తే స్టేట్ సెంట్రిక్ పాలసీస్ అనేటటువంటి మొదలవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ డిఫరెన్స్ ఇన్ సిలబస్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు కేంద్రానికి అండ్ రాష్ట్రాలకి మధ్య ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ బోర్డ్ సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల ఒకరికి మంచిగా ఉంటుంది, ఇంకొకరికి ఇబ్బందులు రావాల్సిన జరుగుతుంది. సో సెంట్రలైజేషన్ కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కరికులం కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేసేటటువంటి ఇది ఉంటే, వెసులుబాటు ఉంటే చాలా మంచిదనే విధంగా మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు షార్ట్ నోట్స్గా రాసుకున్నారనుకోండి, రివిజన్కి మీకు ఈజీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా కెన్ క్రిటిసైజ్ రష్యాస్ ఉక్రెయిన్ ఇన్వేజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఒక చక్కనైనటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. ద ఆథర్ ఈజ్ సుహాసిని హైదర్. షీ కేమ్ అప్ విత్ ఎట్ అగైన్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఆర్టికల్స్. మళ్ళీ ఒక మంచి ఆర్టికల్తో ఇవి రావడం అనేది జరిగింది. సో ఒకసారి ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందో చూద్దాం. దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఇండియాస్ న్యూట్రల్ స్టాన్స్. ఇండియా యొక్క న్యూట్రల్ స్టాన్స్ ఆన్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్. రష్యా ఏదైతే ఉందో, రష్యా మనకి ఫిబ్రవరి 22 ఏం చేయడం అనేటటువంటి జరిగింది. రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ యుక్రెయిన్ మీద మిలిటరీ ఆపరేషన్, సైనిక చర్యకి ఇది చేయడం అనేటటువంటి జరిగింది, సైనిక చర్యకి పాల్పడడం అనేటటువంటి జరిగింది. ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన కొద్దీ వెస్టర్న్ నేషన్స్, ముఖ్యంగా యూఎస్, యూకే లాంటివి ఏం చేసినాయి, రష్యాకి ఎగనెస్ట్గా వాయిస్ అనేది రైజ్ చేసినాయి, ఆంక్షలు అనేటటువంటి వేసినాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కానీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కానీ సో రష్యాకి ఎగనెస్ట్గా చాలా రెజల్యూషన్స్ అనేటటువంటివి తీసుకొచ్చారు. అవునా కాదా? రష్యాకి వ్యతిరేకంగా ఈ రెజల్యూషన్స్ అన్నింటిలోనూ మన ఇండియా అబ్స్టైన్ అవ్వడం అనేటటువంటి జరిగింది. అంటే ఓటింగ్ ఎస్ చెప్పలేదు, నో చెప్పకుండా దూరంగా ఉండడం అనేటటువంటి జరిగింది. సో ముందు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు రష్యా ఎప్పుడు వెస్టర్న్ కంట్రీస్ వైపు ఉండేది. సపోజ్ ఇరాన్తో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇరాన్ నుంచి ఇరాన్ మనకి మంచి ఫ్రెండ్ అయినప్పటికీ మనకి యూఎస్కి ఇరాన్కి ప్రాబ్లం కాబట్టి యూఎస్ శాంక్షన్స్కి వ్యతిరేకంగా మనం యూఎస్ ఇరాన్ మీద శాంక్షన్స్ వేసింది. అప్పుడు మనం ఇరాన్ నుంచి ఆయిల్ గట్రా కొనుక్కోలా, ఇరాన్ మనకి మంచి ఫ్రెండ్ అయినప్పటికీ. సో కానీ ఈ ఇష్యూలో మాత్రం రష్యన్ శాంక్షన్స్కి వ్యతిరేకంగా ఇండియా ఉండడం అనేది జరిగింది. ఒక స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఈ యుఎస్ శాంక్షన్స్కి వ్యతిరేకంగా ఇండియా ఉండడం అనేటటువంటి జరిగింది. సపోజ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ మనం చూసుకుంటే రీసెంట్గా మార్చ్ ఏప్రిల్ మధ్యలో ఇండియా రష్యన్ ఆయిల్ డిస్కౌంటెడ్ ప్రైస్ కొనుక్కోవడం అనేటటువంటి జరిగింది. బై గోయింగ్ ఎగనెస్ట్ దిస్ వెస్టర్న్ శాంక్షన్స్, రైట్, కొనుక్కోవడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు డిఫెన్స్ డీల్స్, రష్యాతో ఎప్పటికే ఉన్నటువంటి డిఫెన్స్ డీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇండియా కొనసాగించడం అనేటటువంటి జరుగుతుంది. ఈ రూబుల్ పేమెంట్ మెకానిజం కూడా తీసుకొస్తామనే విధంగా చెప్తున్నారు. అండ్ ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జైశంకర్ గారు, ఆయన ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది అంటే గట్టిగా స్ట్రాంగ్గా ఒకటి మాట్లాడారు. యూనిలాటరల్గా రష్యా మీద విధించినటువంటి శాంక్షన్స్ మేము అవాయిడ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ యునైటెడ్ నేషన్స్ కలెక్టివ్గా ఏదైనా శాంక్షన్స్ వేసింది అనుకోండి రష్యా మీద, వాటిని మేము పట్టించుకుంటాము అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. డైరెక్ట్గా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఓన్లీ 30 to 40 కంట్రీస్ మాత్రమే సో రష్యాకి వ్యతిరేకంగా శాంక్షన్స్ ఏవైతే వెస్టర్న్ కంట్రీస్ వేసినాయి దానిలో జాయిన్ అయినాయి. సో చాలా వరకు దేశాలు, ముఖ్యంగా ఇండియా, చైనా, సౌత్ అమెరికన్ కాంటినెంట్కి సంబంధించిన దేశాలు, ఆఫ్రికన్ దేశాలు, ఇవన్నీ రష్యా మీద శాంక్షన్స్ ఏం వేయాల, రష్యాతో ట్రేడ్ గట్రా కొనసాగించడం అనేటటువంటిదే జరుగుతుంది. అర్థమైందా?
సో వై ఇండియా ఈజ్ టేకింగ్ దిస్ పర్టిక్యులర్ స్టాండ్ ఆన్ దిస్ ఇష్యూ, ఇష్యూలోని న్యూట్రల్ స్టాండ్స్ అనేటటువంటిది ఎందుకు ఇండియా ఇది చేస్తుంది? దెర్ వర్ మెనీ రీజన్స్. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే డిఫెన్స్ అమ్మ. సో రష్యా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సప్లయర్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ టు ఇండియా. సో ఇండియా యొక్క డిఫెన్స్ హార్డ్వేర్ డిపెండెన్సీ చాలా ఎక్కువ రష్యా పైన. ముఖ్యంగా 60% ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం రష్యా నుంచే కొనుగోలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది రష్యా. అండ్ దాంతోపాటు డెవలప్మెంట్ ఆఫ్ వెపన్ సిస్టమ్స్ ఎలా డెవలప్ చేయాలనేటటువంటి విషయాలు కూడా మనకి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది రష్యా. డిఫెన్స్ సెక్టార్లో మంచి కొలాబరేషన్ ఉంది. ఎనర్జీ కూడా, ముఖ్యంగా ఆయిల్ కూడా మనం చాలా వరకు రష్యా నుంచి కొనుక్కోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. సో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి రైజ్ అయినాయి. సో రష్యా మనకి డిస్కౌంటెడ్ ప్రైసెస్కి ఆయిల్ అనేది ఇస్తుంది కాబట్టి సో మనకి ఏం జరుగుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది తగ్గించుకోవడానికి మనకు ఇంపార్టెంట్ ఒక వెసులుబాటు ఉంటుంది. అండ్ ఇండియన్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రష్యాలో చాలా ఇన్వెస్ట్ చేసినాయి. $16 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది, రైట్. అండ్ ఇండియాలో కూడా రష్యా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. రష్యన్ ఆయిల్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో కూడా చాలా ఇది చేయడం అనేటటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అనేది జరిగింది. ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో కూడా రష్యన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో చాలా ఉండడం అనేది జరిగింది. మూడవది ఏంటి అంటే చైనా ఫ్యాక్టర్ అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒకవేళ మనకి చైనా మనకి శత్రువుగా ఉండడం అనేది జరిగింది. చైనా రష్యా ఫ్రెండ్స్. ఒకవేళ మనం యుఎస్ వైపు వెళ్తే ఏం జరుగుతుంది, పవర్ ఇంక్లినేషన్ మనకి ఎవరి వైపు ఉంటుంది, మనకి చైనా వైపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే రష్యా అప్పుడు చైనాకి బలంగా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో చైనాని మనం కౌంటర్ చేయడానికి రష్యా మనకు ఒక ప్లేయింగ్ కార్డ్గా ఉంది కదా, సో ఒక ట్రంప్ కార్డ్గా ఉంది. సో రష్యాని మనం కోల్పోతే చాలా కష్టం. సో అందుకే చైనా ఫ్యాక్టర్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. వాట్ ఈస్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ రీజన్? రష్యా వాజ్ ఏ రిలయబుల్ పార్ట్నర్. ఇప్పటి వరకు మనకి యుఎస్ఎస్ఆర్ 1991 ముందు యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో, సోవియట్ యూనియన్ కొలాప్స్ అవ్వనటువంటి ముందు కూడా రష్యా అనేటటువంటి సోవియట్ యూనియన్ ఇవన్నీ మనకి చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, రైట్. సో అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ నేషన్స్లో ఐదు పర్మనెంట్ నేషన్స్లో ఎవరండి, రష్యా కూడా ఒకటి. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్గా ఉంటూ ముఖ్యంగా కాశ్మీర్ ఇష్యూ మీద పాకిస్తాన్ మనకి వ్యతిరేకంగా చాలా రెజల్యూషన్స్ తీసుకొచ్చినప్పటికీ అన్నిసార్లు రష్యా మనకి సపోర్ట్ ఉంది తప్ప పాకిస్తాన్కి సపోర్ట్గా లేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా ఫర్ యుఎస్ ఇండియా రిలేషన్స్ మనం చూసుకుంటే ఇండియాకి పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉంది, అవునా కాదా? యుఎస్ అంత వేగంగా మన మీద రిటాలియేటరీ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోలేదు. ఎందుకు? యుఎస్ హెజిమోనీ డ్రాప్ అవుతుంది, యుఎస్ యొక్క డామినెన్స్ డ్రాప్ అవుతుంది. పెద్దన్న పొజిషన్ నుంచి యుఎస్ మెల్లమెల్లగా చతికిల పడుతుంది. యుఎస్ హెజిమోనిక్ కాంపిటీటర్ ఎవరండి అంటే చైనా. సో చైనాని రీజనల్గా కౌంటర్ చేయాలంటే ఇండియా హెల్ప్ అనేటటువంటిది అవసరం. అండ్ దాంతోపాటు ఇండో పసిఫిక్ రీజియన్లో కూడా మనకి చైనాని కౌంటర్ చేయాలి అంటే ఎవరి ఇంపార్టెన్స్ అనేది ఉంది, యుఎస్కి ఇండియా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఇండియాకి వ్యతిరేకంగా యుఎస్ అంత త్వరగా నిర్ణయాలు అనేటటువంటివి తీసుకోదన్నమాట, అర్థమైందా? సో ఈ ఆస్పెక్ట్స్ అనేటటువంటివి మనం గమనించవచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ మనకి ఏం చెప్తుంది అంటే ఇప్పుడు మనకు కేవలం యుఎస్ మాత్రమే ప్రెజర్ పెడుతుంది. ఏంటి? ఇండియా షుడ్ కండెమ్ రష్యన్ యాక్షన్స్ ఇన్ యుక్రెయిన్ అని. రష్యా యుక్రెయిన్లో చేస్తున్నటువంటి వార్ వల్ల యుక్రెయిన్ ప్రజలు చాలామంది చనిపోతున్నారు అని చెప్పి యుఎస్ మాత్రమే ప్రెజర్ పెడుతుంది. రేపు పొద్దున్న యూకే, ఫ్రాన్స్ ఇవి కూడా ఇండియా మీద ప్రెజర్ తెచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే ఇండియా కెన్ కండెమ్ రష్యాస్ యుక్రెయిన్ ఇన్వేజన్ అని చెప్పి చెప్తున్నారు. రష్యా వల్ల మనకి ఇన్ని యూజెస్ అనేవి ఉన్నాయి, కరెక్టే. కానీ రష్యాలో జరుగుతున్నటువంటి సివిలియన్ కిల్లింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియా కండెమ్ చేయొచ్చు. ఈ ఫారిన్ పాలసీ లేకపోతే ఈ శాంక్షన్స్ మీద ఇండియాకి ఇండిపెండెన్స్ ఉంది, ఇండిపెండెంట్గా తన నిర్ణయం తను తీసుకోవచ్చు, అవన్నీ పక్కన పెట్టండి. కానీ సివిలియన్ కిల్లింగ్, సామాన్య ప్రజలు చనిపోతున్నారు కదా, దాన్ని అయితే ఇండియా కండెమ్ చేయాలి అనే విధంగా మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇండియా ఎప్పుడు ముందు చేయలేదా సార్ అంటే ఇలా చేసింది. సపోజ్ మనకి ఇరాక్ ఇన్వేజన్ బై ద యుఎస్ ఇన్వేజన్ ఆఫ్ ఇరాక్ 2003లో. సో మనకి సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉన్నారో, సద్దాం హుస్సేన్ని టాపెల్ చేయడానికి, పవర్ నుంచి దించేయడానికి యుఎస్ ఇరాక్ని ఇన్వేడ్ చేయడం అనేటటువంటి జరిగింది. యుఎస్ ఇరాక్ని ఇన్వేడ్ చేసినప్పుడు యుఎస్ మనకి అప్పుడు మంచి స్ట్రాంగ్ పార్ట్నర్ అయినప్పటికీ
యుఎస్ యొక్క సివిలియన్ కిల్లింగ్స్ కానీ యుఎస్ యొక్క యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇరాక్లో చేస్తున్నాయో అన్యాక్సెప్టబుల్ అని చెప్పి యుఎస్కి వ్యతిరేకంగా మాట్లాడింది ఇండియా. సో అలాగే రష్యాకి వ్యతిరేకంగా కూడా ఏం చేయాలి, తప్పకుండా రష్యాకి వ్యతిరేకంగా కూడా ఒక మాట అనేటటువంటి తప్పకుండా చేయాలి, కండెమ్ చేయాలి దీస్ యాక్షన్స్, రష్యన్ యాక్షన్స్, వాటిని క్రిటిసైజ్ చేయాలి అనే విధంగా మనకి ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీనిలో మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈజ్ న్యూ ఆర్మీ చీఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మీకు ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్లో. సో ద వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే has been appointed as the 29th చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్. సో 29th చీఫ్గా ఈయన పదవిలోకి రావడం అనేటటువంటిది జరిగింది, బాధ్యతలు చేపట్టడం అనేటటువంటిది జరిగింది. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, అందుకోసమనే చెప్తున్నాను. సో ద ఆర్మీ ఈజ్ నౌ 1.3 మిలియన్ స్ట్రాంగ్ అండి. అంటే మొత్తం 13 లక్షల మంది ఇప్పుడు ఆర్మీలో సర్వ్ చేయడం అనేటటువంటిది జరిగింది. దే ఆర్ గార్డింగ్ అవర్ బార్డర్స్ ఫర్ అవర్ సేఫ్టీ, ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద కంట్రీ. రైట్, సో ఇది మనకి ఆర్టికల్లో చెప్పారు. సో నేమ్ అండ్ దాంతోపాటు ఈ బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లేదా హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటాం, WPI అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇట్ క్లిమ్స్ టు 14.55% ఇన్ మార్చ్లో ఏకంగా 14.5% హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది చేరుకోవడం అనేది జరిగిందంట. సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇన్ఫ్లేషన్? నేను ఇప్పటికీ చాలాసార్లు ఇన్ఫ్లేషన్ గురించి, ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ గురించి, వీటన్నింటి గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. సో మరొక్కసారి మనం మాట్లాడుకుందాం. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అండ్ ద్రవ్యోల్బణం, ప్రైసెస్ రైజ్ అయితే అసలు ఎలాంటి కన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. సో చూడండి అన్న, మనకి మొదట వచ్చేటటువంటి ప్రశ్న, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటే ఏంటి ఇంతకి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. చూడండి, ఫస్ట్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ జనరల్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సింపుల్ గా చెప్పాలంటే ధరలు పెరగడాన్నే మనం ఇన్ఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ధరలు ఈ రోజు పెరిగి మళ్ళీ రేపటి తగ్గిపోతే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటామా, దాన్ని అన్నం. అర్థమైందా? ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ధరలు ఏవైతే ఉంటాయో అవి కొనసాగుతూ ఉండాలి. సపోజ్ వినాయక చవితి రోజు మనకి కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయో కొబ్బరికాయల కాస్ట్, వినాయక చవితి ముందు రోజు కొబ్బరికాయల కాస్ట్ పెరుగుతుంది, అంత మాత్రాన దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటామా? అనం. ఎందుకంటే డిమాండ్ ఉంటుంది కాబట్టి, అందరూ తీసుకుంటారు కాబట్టి అప్పటికప్పుడు మార్కెట్ అనేది అరేంజ్మెంట్స్ చేస్తుంది. అంత అర్థమైందా? ఆర్టిఫిషియల్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో దాంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటామా? ఇన్ఫ్లేషన్ అనం. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ ఈస్ ఏ థ్రెట్ టు ఎకానమీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక ఆర్థిక వ్యవస్థకి ఇది చాలా పెద్ద దెబ్బను కలగజేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ అంటే చూడండి, when the general price level raises, ప్రైస్ లెవెల్ రైజ్ అవ్వడం అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం. వస్తువుల తాలూకా ధరలు పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ పెరగడం అంటాం. అప్పుడు ఏమవుతుంది, కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. వస్తువుల్ని కొనుగోలు చేసే శక్తి ఏదైతే ఉంటుందో అది పడిపోవడం అనేది జరుగుతుంది. ఎలా సార్? సింపుల్ గా చెప్పేశారు. చూడండి, ఇప్పుడు మనకి 2021 ఉంది. 2021లో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ధర 10 రూపాయలు అనుకోండి. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయమ్మా. 100 రూపాయలకి మీకు ఎన్ని డైరీ మిల్క్ చాక్లెట్లు వస్తాయి? 10 వస్తాయి. ఎప్పుడు? 2021లో. 2022లో ఇన్ఫ్లేషన్ అంటే ఏం చెప్పాము? రైజ్ ఇన్ ప్రైసెస్ అని చెప్పాము. ఇప్పుడు ఒక చాక్లెట్ ధర సపోజ్ ప్రైస్ రైజ్ అవ్వడం కదా, 20 రూపాయలు అయింది అనుకోండి. అదే 100 రూపాయల కాగితానికి మీకు ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? మనకి చాక్లెట్లు 5 వస్తాయి. సో 2021లో అదే 100 రూపాయల కాగితము మీకు 10 చాక్లెట్లను తీసుకొస్తే, డైరీ మిల్క్ చాక్లెట్లని, 2022లో అదే 100 రూపాయల కాగితం 5 చాక్లెట్లని తీసుకురాగలుగుతుంది. సో కరెన్సీ యొక్క ఏమైంది, పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్ గా తగ్గడం అనేది జరిగింది. దట్ ఈజ్ ఎ థ్రెట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, మరి ఇన్ఫ్లేషన్ ని ఎవరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు
అంటే బోత్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది, అండ్ దాంతోపాటు ఆర్బీఐ కూడా చేస్తుందండి. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేస్తుంది, అంటే ఇన్ఫ్లేషన్ కొంత శాతం మాత్రమే ఉండాలి. ఆర్బీఐ ప్రకారం 4% మాత్రమే ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి. అంటే ఈ రోజు 100 రూపాయలు ఉన్నటువంటి ఒక వస్తువు ధర నెక్స్ట్ ఇయర్ ఎంత అవ్వాలి, 104 రూపాయలు అవ్వాలి తప్ప అంతకు మించి పెరగకూడదు. అండ్ ఇట్ ఇస్ ఎ టాలరెన్స్ బ్యాండ్ ఆఫ్ +or-2%, అంటే 2 to 6% మధ్యలో ఉండొచ్చు. ఎగ్జాక్ట్ 4% నువ్వు మెయింటైన్ చేయలేకపోయినా, నువ్వు ఐడియల్ గా దేనికోసం కృషి చేయాలి, 4% కోసం కృషి చేయాలి, కానీ ఎగ్జాక్ట్ గా నువ్వు అది అచీవ్ చేయలేకపోయినా 2 to 6% మధ్యలో నువ్వు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ లో ఉన్నటువంటి వేరు వేరు టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటి అంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో ఇది ఎందుకు జరుగుతుంది, పేరులోనే ఉంది. ఒక ఎకానమీలో, ఒక ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, గిరాకీ అనేది పెరిగింది అనుకోండి, అప్పుడు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మామూలుగా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు జరుగుతుంది, ఎందుకు వస్తుంది, ఏది కారణం అవుతుంది? ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ. ఎకానమీలో మనీ సప్లై ఎక్కువగా ఉందనుకోండి, డిమాండ్ పెరుగుతుంది. మీ జేబులో డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, గిరాకీ పెరుగుతుంది. ఎలా సార్? సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులకి పెళ్ళయింది. సండే ఫిష్ మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఫిష్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఈ ఫిష్, ఆ మార్కెట్ అమ్మేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఒకటే ఉంది. ఇతని దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఇతని దగ్గర 2000 రూపాయలు ఉన్నాయి, ఇతని దగ్గర 3000 రూపాయలు ఉన్నాయి. అవునా కాదా? ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. 3కి పెళ్ళయింది. 3 పిల్లలు ఏం చెప్తున్నారంటే, మీరు చేప తీసుకురాకపోతే నేను అసలు మీతో మాట్లాడను, మీకు అసలు కాళ్ళు ఎరగొడతాను, మీరు ఇంట్లో ఎంటర్ అవ్వడానికే లేదు అని మ్యాండేట్ చేశారు అనుకోండి. సో ఇతను ఫస్ట్ వెళ్తాడు ఇతని దగ్గరికి, ఇతను కూడా వెళ్తాడు, ఇతను కూడా వెళ్తాడు. సో ఒకే చేప ఉంది, 3 పోటీ పడతా ఉన్నారు. ఇతను ఏం చేస్తాడు, 3 పోటీ పడుతున్నారు కాబట్టి చేప యొక్క కాస్ట్ 500 రూపాయలైనా ఏం చెప్తాడు, 1000 రూపాయలు అని చెప్తాడు. 1000 రూపాయలు చెప్తే 3 సిద్ధపడతారా లేదా? వాళ్ళ ఇంట్లో తీసుకురమ్మన్నారు, తప్పకుండా సిద్ధపడతారు. సో ఆ 3కి ఏంటి తక్కువ చెప్పేశానా అని చెప్పి ఏం చెప్తాడు, 1000 రూపాయలు చెప్తాడు. 1000 రూపాయలు చెప్పాడని చెప్పాను కదా. ఇప్పుడు 2000 చెప్తాడు. 2000 చెప్తే ఎవడు ఎలిమినేట్ అవుతాడు, ఇతను ఎలిమినేట్ అయిపోతాడు. సో 2000 చెప్తే వీళ్ళిద్దరు, రెండో వ్యక్తి మూడో వ్యక్తి కూడా ఓకే అంటారు. ఇప్పుడు 2000 అన్నా వీళ్ళు వస్తాను అంటున్నారంటే దీనికి చాలా గిరాకీ ఉంది, డిమాండ్ ఉంది. సో ఎంత చెప్తాం ఇప్పుడు, 3000 చెప్దాం అనుకుంటాడు. సో 2000 వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎలిమినేట్ అయిపోతాడు. సో ప్రజల చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు కొద్దీ ఏం జరుగుతుంది, వస్తువు యొక్క డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. వస్తువు యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జాంపుల్ తో మీరు చెప్పుకుంటే మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉన్నప్పుడు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కానీ, లేకపోతే డబ్బులు పంచుతుంది అనుకోండి ఫ్రీగా, ఇలాంటి సార్లు ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తాయా, లేకపోతే గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం కానీ, లేకపోతే ఒక రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం కానీ చేస్తే ఎక్కువ మందికి ఏమవుతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగాలు దొరికినప్పుడు నెల నెల జీతాలు వస్తాయి. నెల నెల జీతాలు వచ్చినప్పుడు ప్రజల చేతుల్లో డబ్బులు పడతాయి. ప్రజల జేబుల్లో డబ్బులు పడితే ఏం జరుగుతుందని చెప్పాం, డిమాండ్ అనేది పెరుగుతుంది అని చెప్పి కూడా మనం చెప్పడం అనేది జరిగింది. అవునా? సో గవర్నమెంట్ స్పెండింగ్ ఆర్ ఫిస్కల్ స్టిమ్యులస్ అని కూడా అంటారు. అంటే నగదు ద్వారా ప్రజల్ని ఆదుకునేటటువంటి ప్రయత్నం, నగదు ఫ్రీగా బదిలీ చేసి. అర్థమైందా? ఇది కూడా జరగడం అనేది జరుగుతుంది. అండ్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్, అంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఎక్కువ మంది ఉద్యోగాలు చేశారు అనుకోండి అది కూడా ఇన్ఫ్లేషన్ కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఏ ఇన్ఫ్లేషన్ కి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయి. సెకండ్ది చూడండి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఎందువల్ల రావడం, సింపుల్ గా చెప్పాలంటే కాస్ట్ అనేది పెరుగుతుంది. వస్తువు తయారీకి పట్టేటటువంటి కాస్ట్ ఏదైతే ఉంటుందో, ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. ఇన్పుట్ కాస్ట్ పెరిగితే నువ్వు అవుట్పుట్ కాస్ట్ పెంచవా? తప్పకుండా పెంచుతావు. అంటే నువ్వు ఒక సబ్బు తయారీ చేయడానికి 10 రూపాయలు అయింది అనుకోండి, 15 రూపాయలు చెప్తావు సబ్బు ధర. లేకపోతే సబ్బు తయారు చేయడానికి 20 రూపాయలు అయింది అనుకోండి, 30 రూపాయలు చెప్తావు. లాభంతోనే కదా నువ్వు వ్యాపారం చేస్తావు. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో ఇన్పుట్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయి, ఇన్పుట్ కాస్ట్ ఏవైతే ఉన్నాయి, వస్తువు తయారు చేయడానికి కావాల్సినటువంటి ధరలు
పెరిగినాయి అనుకోండి, అప్పుడు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. లేకపోతే హోర్డింగ్ ఏదైనా ఉందనుకోండి, అంటే వస్తువులు సప్లై అనేది ఉంది మార్కెట్లో, కానీ నువ్వేం చేస్తావు, బయటకు రిలీజ్ చేయకుండా ఒక నీ ఇంట్లో పెట్టుకొని గొడవంలో పెట్టుకొని దాచుకున్నావు. గొడవంలో పెట్టుకొని దాచుకుంటే మార్కెట్లో సప్లై పడిపోతుంది. సప్లై పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు నువ్వు వాటిని రిలీజ్ చేస్తావు. వాటిని మనం హోర్డింగ్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు జిఎస్టీ లాంటివి పెరిగాయి అనుకోండి కంపెనీల మీద, ఏం జరుగుతుంది, అవి ఏం చేస్తాయి, ఆ జిఎస్టీ ఎవరి మీద వస్తాయి, ప్రజల మీదే వేయడం అనేది జరుగుతుంది. సో వస్తువుల యొక్క ధరలు ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే అందరం దేనికోసం అండి బతుకుతున్నా, నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నానన్నా లేకపోతే మీరు బతుకుతున్నారన్నా దేనికోసం, అందరూ తిండి కోసమే కదా, ఫుడ్ కోసమే కదా. ద బేసిక్ నెసెసిటీ ఏంటి ఇక్కడ, ఫుడ్. ఫుడ్ కాస్ట్ పెరిగింది అనుకోండి, నువ్వేం చేస్తావు, ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ కాస్ట్ విపరీతంగా పెరిగిందండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. నేనేం చెప్తాను, సురేష్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇచ్చే పే కంటే కాస్త ఎక్కువ ఇవ్వండి, ఎందుకంటే తినడానికి కూడా నాకు సరిపోవట్లేదు, అడుగుతానా లేదా. ఇప్పుడు నేను ఎక్కువ అడిగాను అనుకోండి ఇన్ కేస్ మనీ, అప్పుడు సురేష్ సార్ ఆ డబ్బంతా ఎవరి మీద వేస్తారు, మీరు ఎవరో ఒకరు జాయిన్ అవుతారు, స్టూడెంట్స్ మీదే కదా, మీకు ఫీజుల కింద వసూలు చేస్తారా లేదా. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినా కూడా ఏం జరుగుతుంది, వస్తువుల ధరలు ఏవైతే ఉంటాయో వాటిని పెరగడం అనేది జరుగుతుంది. వస్తువులు మరియు సేవల యొక్క విలువ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. మూడవ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్లేషన్ ఏంటి అంటే బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ టర్మ్స్. మీకు ఎకానమీలో చాలా మంది కష్టం అనుకుంటారు, బట్ ఇవన్నీ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది అన్నమాట. అర్థమైందా. దిస్ ఇన్ఫ్లేషన్ ఇన్వాల్వ్స్ అ హై డిమాండ్ ఫర్ వేజెస్ బై వర్కర్స్. సో ఇప్పుడు సపోజ్ నేనే వర్కర్ని, ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు నాకు శాలరీ పెంచండి అని గట్టిగా అడిగాను అనుకోండి, ఏం జరుగుతుంది, మీ ఫీజులు అనేవి తప్పకుండా పెరుగుతాయి. ఎందుకంటే సురేష్ సార్ కూడా నష్టానికి చేయలేరు కదా, నష్టానికి కోర్సులు అనేవి సేల్ చేయలేరు కదా, తప్పకుండా లాభం వేసుకుంటారు. ఆ లాభం ఎవరి నుంచి, మీకు ధరలు ఎవరికి పెంచుతారు, స్టూడెంట్స్ మీద ఆ భారం పడడం అనేది జరుగుతుంది. కన్జ్యూమర్ మీద పడుతుందా లేదా, పడుతుంది. రైట్. సో దీన్ని మనం బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి దీంతో పిలవడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ డిఫరెంట్ రెమెడీస్ ఫర్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి కానీ లేకపోతే ఇన్ఫ్లేషన్ మరీ తక్కువగా ఉన్నప్పుడు కాస్త సెట్ చేయడానికి కానీ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ఫాలోస్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఆర్బీఐ ఏం ఫాలో అవుతుందంటే మానిటరీ పాలసీని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫిస్కల్ పాలసీని ఫాలో అవుతుంది. నేను ఏం చెప్పాను, ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని చెప్పాను. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కట్టడి చేయాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ప్రజల జేబుల్లోంచి డబ్బులు తీసుకోవాలి. ప్రజల జేబుల్లోంచి డబ్బులు తీసుకోవాలంటే ఏం చేస్తుంది ఆర్బీఐ మానిటరీ పాలసీ కింద, ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచేస్తుంది. బ్యాంకులు ఎలా వర్క్ చేస్తాయో తెలిస్తే మీకు అర్థమవుతుంది. బ్యాంకులు డిపాజిట్లు సేకరిస్తాయి, లోన్లు అనేవి ఇస్తాయి. డిపాజిట్ల మీద బ్యాంకు 5% అనేది వసూలు చేస్తే లోన్ల మీద బ్యాంకు 8% తీసుకుంటుంది. రిమైనింగ్ 3% బ్యాంకుకి ప్రాఫిట్ అవుతుంది. దాన్ని ఎకనామిక్ టర్మ్స్ లో స్ప్రెడ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంతేనా. సో ఇక్కడ ఏం చేస్తుందని చెప్పాం, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది అని చెప్పాం. అంటే 5% ఇవ్వాల్సింది 8% ఇక్కడ ఇస్తానంటుంది డిపాజిట్ మీద. నువ్వు నా బ్యాంకులో డిపాజిట్ చెయ్యి, నీకు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాం అంటుంది. సో ఇదేం చేస్తుంది, అండ్ దాంతోపాటు లోన్ల మీద కూడా ఇంట్రెస్ట్ అనేది పెంచుతుంది. 8% కాస్త 15% చేశారు అనుకోండి, ఇంత మొత్తం చేయరు బట్ అనుకోండి ఇన్ కేసు. ఇప్పుడు ఏం జరుగుతుంది, డిపాజిట్లకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, నువ్వు బీరువాలో డబ్బులు ఉంచుకుంటావా, ఉంచుకో. బ్యాంక్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందా లేదా, బ్యాంకులో పెట్టుకోవడానికి చూస్తావా లేదా, పెట్టుకోవడానికి చూస్తావా. సో నీ జేబులో డబ్బులు ఏమవుతాయి, ఖాళీ అయిపోతాయా, ఖాళీ అయిపోతాయి. అండ్ దాంతోపాటు దీస్ లోన్స్ 15% లోన్కి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది నీకు. సో అప్పుడు నువ్వు లోన్ తీసుకుంటావా, వామ్మో ఇంత కట్టాల్సి వస్తుందా అని చెప్పి నువ్వు లోన్ తీసుకోవు. సో లోన్లు ఇట్ విల్, ది బ్యాంక్స్ విల్ డిస్కరేజ్ దీస్ పీపుల్ టు లెండ్ లోన్స్. అర్థమైందా నీకు, అర్థమైంది, టు టేక్ లోన్స్, టు రిసీవ్ లోన్స్. సో జనాల జేబులో డబ్బులు ఉంటాయి, మరి లోన్లు కూడా తీసుకోపోతే డబ్బులు అనేవి ఉండవు. డబ్బులు అనేవి లేకపోతే డిమాండ్ పెరుగుతుంది, ఆ డిమాండ్ అనేది పెరగదు. అర్థమైందా. నేను ఏదైతే మనం చెప్పామో ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు కొన్ని నాన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ పాలసీ డెసిషన్స్, బ్యాంక్స్ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటే ఆర్బీఐ ఏం చేస్తాయంటే, మనకి ఈ ఏటీఎంస్ ఉంటాయా, ఈ ఏటీఎంస్ తాలూకా నెంబర్ అనేది తగ్గించేస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టారా, మీకు ఏటీఎంస్ ఎక్కువగా కనిపిస్తే వాట్ యు ఆల్వేస్ వాంట్ టు డూ, యూ ఆల్వేస్ ట్రై టు విత్డ్రా మనీ. మనీ చేతిలో ఉంటే ఏం చేస్తుంది, మనీ ఖాళీగా ఉండనిస్తుందా, నేను ఏదో ఒకటి ఖర్చు పెట్టించాలనిపిస్తుంది. సో ఏటీఎంస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని సిగ్నిఫికెంట్గా తగ్గించేస్తూ ఉంటారు. అర్థమైందా, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో. సో ఇలాంటివి బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. సో చూడండి, మరి ఇంకా
గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫిస్కల్ పాలసీ అంటాం. ఈ ఫిస్కల్ పాలసీ వల్ల గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడం కానీ వాటిని తగ్గించడం కానీ చేస్తుంది. జనాల జేబుల్లో డబ్బులు తీసేయాలి, అప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్, ట్యాక్స్లు పెంచాలి, పెంచితే పన్నులు ఎక్కువ మంది కడతారు, జనాల జేబుల్లో డబ్బులు మిగులుతాయా, డబ్బులు అనేవి మిగలవు. అర్థమైందా? సో వీటిని మనం ఫిస్కల్ పాలసీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ట్యాక్సేషన్ కానీ అండ్ స్పెండింగ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ ఇంతకేం చెప్పుకున్నాం, గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేస్తుంది అనుకోండి, ప్రజల చేతిలోకి ఎక్కువగా డబ్బులు వస్తాయి, అవునా కాదా? గవర్నమెంట్ ఎక్కువ ప్రాజెక్ట్స్ చేపట్టింది అనుకోండి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా లేదా? హయ్యర్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఏం చేస్తుంది, ఇన్ఫ్లేషన్ కారణం అవుతుందని చెప్పుకున్నామా లేదా? అందరి చేతుల్లో డబ్బులు ఉంటే వస్తువు ధరలు తప్పకుండా పెరిగిపోతాయి. సో గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఆపేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి బోత్ ఆర్బీఐ అండ్ దాంతోపాటు ప్రభుత్వం, గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో దే కలెక్టివ్లీ వర్క్ టుగెదర్ అమ్మ. అర్థమైందా? మరి ఇన్ఫ్లేషన్ ని ఎలా మెజర్ చేస్తారు? బ్రాడర్ లెవెల్లో మనం మాట్లాడుకుంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేలర్ దగ్గర వస్తువుల ధరలు ఎలా మారుతున్నాయి. ఇండెక్స్ అంటే సూచి, దేన్ని సూచిస్తుంది, ద చేంజ్ ఇన్ హోల్సేల్ ప్రైస్. హోల్సేలర్ అమ్మేటటువంటి ప్రైస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏమైనా చేంజ్ వస్తుందా. సెకండ్ ఏంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే సూచి, ఇది దేని రికార్డ్ చేస్తుంది, చేంజ్ ఇన్ ద కన్జ్యూమర్ ప్రైసెస్. సో వినియోగదారుడు కొనేటటువంటి ధర దగ్గర ఏవైనా చేంజెస్ అనేవి ఉన్నాయా, దీన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని ఒకరిస్తారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని ఇంకొకరు ఇస్తారు. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. అర్థమైందా? క్లారిటీ వచ్చింది. మరి సమ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్ మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే డిజిన్ఫ్లేషన్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డిజిన్ఫ్లేషన్ సార్? రిడక్షన్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఉంది కానీ ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగింది, రేట్ తగ్గింది, సారీ. 10% ఇన్ఫ్లేషన్ అనేది ఉండేది అనుకోండి, ఇది ఇప్పుడు సపోజ్ 6% అయింది అనుకోండి, దాన్ని మనం డిజిన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. సెకండ్ ఏంటో చూడండి, డిఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే పెర్సిస్టెంట్ డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్. ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా తగ్గిపోవడం, నెగటివ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ఇయర్ 100 రూపాయలు ఉందనుకోండి, మనకు సపోజ్ నెక్స్ట్ ఇయర్కి అది 90 రూపాయలే అయిపోయింది అనుకోండి, దాని డిఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో వస్తువుల ధరలు విపరీతంగా పడిపోవడం, సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ చూడండి అమ్మా, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. క్రీపింగ్ అంటే పాకడం. ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుంది, అప్ టు 3% ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ స్లోగా పాకుతుంది అంటాం, మెల్లమెల్లగా ఇదవుతుంది అంటాం. సెకండ్ నెక్స్ట్ ఏంటంటే వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది, పాకడం కాదు, నడుస్తుంది, కొద్దిగా స్పీడ్ పరిగెడుతుంది. ఇన్ఫ్లేషన్ రేట్ 3 to 7% ఉందనుకోండి, వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, రన్నింగ్ ఆర్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏకంగా పరిగెట్టేస్తుంది ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ రేట్ మోర్ దెన్ 10% ఉందనుకోండి, అప్పుడు రన్నింగ్ ఆర్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, రన్ అవే ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇది మరీ ఎక్కువ, విపరీతంగా దూసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇది. సో ద ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రీమ్ ఉంటాయి, 20%, 30%, 40% కొన్ని ఏరియాస్లో ఉంటాయి, వెనిజులా లాంటి కంట్రీస్లో. సో అక్కడ రన్ అవే లేదా హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, స్టాగ్ఫ్లేషన్ అంటాం. రీసెంట్గా COVID-19 టైంలో మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. స్టాగ్ఫ్లేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్టాగ్నెంట్ అంటే ఏంటి, ఆగిపోవడం. ఎకానమీ అనేది పరిగెత్తట్లా, ఎకానమీ స్లోగానే ఉంది కానీ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. అంటే రెసిషన్ ఉందనుకోండి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, ఇప్పుడు COVID-19 వల్ల అన్ని మూతపడిపోయినాయి, అన్ని క్లోజ్ అయిపోయినాయి, కానీ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అండ్ దాంతోపాటు వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణం ఏం చెప్పాం, హయ్యర్ ఎంప్లాయ్మెంట్ రేట్ అని చెప్పుకున్నాం, అవునా కాదా? ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి, డబ్బులుంటే డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని చెప్పాం. ఎవరికి ఉద్యోగాలు లేకపోయినా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని మనం స్టాగ్ఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ రిగార్డింగ్ ఇన్ఫ్లేషన్. సో మీకు డీటెయిల్డ్గా ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అర్థమైనాయి అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినాలి నాన్న. సో న్యూస్లోకి ఏమొచ్చింది, హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది మార్చిలో 14.55% చేరుకోవడం అనేటటువంటిది జరిగిందంట.
వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ అంటే ఇంక్రీజ్ ఆఫ్ ప్రైసెస్ అక్రాస్ ఆల్ కేటగిరీస్, అన్ని ధరలు ఏవైతే ఉన్నాయో అవి పెరగడం అనేటటువంటిది జరుగుతుందంట. ముఖ్యంగా ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్, సో ముఖ్యంగా పెట్రోల్ అండ్ డీజిల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ధరలు అనేటటువంటివి పెరగడం, పవర్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో, ఎనర్జీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సిగ్నిఫికెంట్గా పెరగడం. ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి ఫ్యూయల్ ప్రైసెస్ రైజ్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రజెంట్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్. అండ్ దాంతోపాటు ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా, మనకి యుక్రెయిన్ అండ్ రష్యా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద మేజర్ సప్లయర్స్ ఆఫ్ వీట్ కాబట్టి, సో వీట్ సప్లై అనేది ప్రపంచ మార్కెట్లో ఏమైంది? తగ్గింది కాబట్టి వాటి డిమాండ్ పెరిగి ప్రైస్ అనేవి పెరిగినాయి. సో ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ సీకింగ్ ఫుడ్ అనేది అందరికీ ఉండాలి కదా. ఫుడ్ ప్రైసెస్ పెరిగితే ప్రతిదాని యొక్క ప్రైసెస్ అనేటటువంటివి తప్పకుండా పెరుగుతాయన్నమాట. ద మేజర్ రీజన్ ఫర్ దిస్ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఇంతవరకు పెరగడానికి కారణం ఏంటి అంటే రష్యా యుక్రెయిన్ క్రైసిస్ అని చెప్పి ఎకనమిస్టులు ఎవరైతే ఉన్నారో, ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడడం అనేటటువంటిది జరుగుతుంది. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద హిందూ అనాలిసిస్. ద హిందూ అనాలిసిస్ నుంచి మీరు చాలా విషయాలు బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం నాన్న. బాయ్ అమ్మ.